హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. పూర్తిగా చూడండి, చాలా సింపుల్గా చేస్తాను. దీనికి ముందుగా వెడల్పాటి పాత్ర ఒకటి తీసుకొని అందులో చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్, అంత వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు, మెంతులు వేసుకుంటున్నాను 1 స్పూను. మీరు మెంతులు కావాలంటే పొడి చేసి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, నేనైతే ముందే వేసేస్తాను. ఆ తర్వాత ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు చింతపండు కలిపి పక్కన పెట్టుకున్నాను. అండ్ చేపలకు కూడా ఉప్పు, పసుపు, కారం వేసి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చేప ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు. అండ్ ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటాలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ కారం వచ్చేసి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి, నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను. ఇప్పుడు మసాలాలంతా పట్టే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని పులుసు అంతా మంచిగా చిక్కగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ పులుసు అనేది కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే చేపలు వేసేసామంటే మనకు చేపల్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా పల్చగా అయిపోతుంది. నేను అందుకనేసి పులుసునే ఇలా గట్టిగా ఉడికించుకొని ఆ తర్వాతే చేప ముక్కలు వేస్తాను. మా ఇంట్లో చేపల పులుసు అంటే కొంచెం గట్టిగానే తింటారు. అండ్ ఇలా పులుసు మొత్తం బాగా ఉడికిపోయింది కదా. ఆ తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని గరిటెతోనే ఒకసారి కలుపుకోండి, ఇప్పుడు ఏం కాదు. అండ్ ఇప్పుడే సాల్ట్ అది చెక్ చేసుకొని ఒకసారి వేసేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు ఇంట్లో, మా అమ్మ నేర్పించిందనమాట ఈ రెసిపీ. చూసారు కదా, ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చేపల పులుసు అయితే వేడిగా చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.